హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే 6 మంత్స్ పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇదైతే మనకి 6 మంత్స్ పాటు నిల్వ ఉంటుందండి. ఇది ఈజీ పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి కావలసిన పదార్థాలు అయితే కొంచెం ఆవాలు, జీలకర్ర, 4-5 ఎండుమిర్చి, కొన్ని మెంతులు, కొంచెం ఇంగువ, 4-5 వెల్లుల్లిపాయలు ఒలిచి ఇలా పొట్టు ఒలిచి పెట్టుకోవాలండి, వెల్లుల్లి రెబ్బలు. తర్వాత 3-4 కరివేపాకు, 1 కప్పుడు కారము, 1/2 కప్పు సాల్టు, 1 కప్పుడంతా చింతపండు అంటే ఒక 100 గ్రామ్స్ వరకు తీసుకోవాలండి. 2 కేజీస్ టమాటా నేను తీసుకుంటున్నాను, దానికి మనకి ఈ క్వాంటిటీ అయితే సరిపోతాయి. 2 కేజీస్ టమాటాలు ముందుగానే నేను వాటిని వాష్ చేసి క్లాత్తో తుడిచేసి ఇలా నీట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. వాటర్ అనేది అసలు ఉండకుండా చూసుకోవాలి. పక్కన స్టవ్ మీద కళాయి పెట్టి దాంట్లో ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కల్ని ఇలా నీట్గా దాంట్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసుకున్నాక ఒకసారి కలిపేసి వీటిపైన మూత పెట్టేసేయాలండి. ఇప్పుడైతే నేను దీంట్లోకి ఏం వేయట్లేదు, ఓన్లీ ఆయిల్ అండ్ టమాటా ముక్కలు ఒకటే వేసి కలిపేసి మూత పెట్టేసుకుంటున్నాను. ఇలా ఒక 2 మినిట్స్ అయినాక మూత తీసేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టేసేస్తున్నాను. ఇప్పుడు కూడా నేనేం వేయట్లేదండి. తర్వాత 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి దాంట్లోకి అయితే కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. టమాటాలు మగ్గడానికి మాత్రమేనండి, మొత్తం పచ్చడికి సరిపడా ఉప్పు అయితే నేను వేయట్లేదు. కొంచెం పసుపు వేసుకొని దీన్ని మళ్ళా ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. కొంచెం టమాటాలో నీరంతా బయటకు వచ్చింది కదా, ఇప్పుడు కలిపేసి ఒకసారి అయితే మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టిన తర్వాత మళ్ళీ 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూసారా, టమాటాలో వాటర్ అంతా ఇలా బయటికి వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా కలుపుకుంటూ ఇంకా మూత అయితే పెట్టొద్దండి. ఒక 3 టైమ్స్ అలా మూత పెట్టేసి టమాటాలో నీళ్ళంతా బయటకు వచ్చిన తర్వాత ఇంకా మూత అయితే పెట్టనవసరం లేదు. ఇప్పుడు ఈ టమాటా మిశ్రమంలోకి చింతపండుని యాడ్ చేసుకోవాలండి. చింతపండులో గింజలు, పొట్టు అలాంటివి ఏం లేకుండా నీట్గా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. మనకు ఒక 100 గ్రామ్స్ చింతపండు వరకు అయితే సరిపోతుంది, ఎందుకంటే టమాటాలు ముందే మనకి పుల్లగా ఉంటాయి కదా. లేదు టమాటాలు పుల్లగా లేవు అని అనుకుంటే కొంచెం చింతపండు అయితే మనం యాడ్ చేసుకోవచ్చండి, ఓకేనా. ఇలా టమాటాలు ఇంకా చింతపండు మొత్తం కలిసేటట్టు కలుపుకొని బాగా మగ్గనివ్వాలి. టమాటాల్లో ఉన్న నీళ్ళంతా కొంచెం చిక్కగా అయ్యే వరకు అయితే మనం ఇలా కలుపుతూనే ఉండాలండి. అడుగు అనేది అసలు అంటకుండా చూసుకోవాలి. అడుగు అంటిందంటే మనకి టమాటా పచ్చడి యొక్క కలరు ఇంకా టేస్ట్ కూడా మారిపోతుంది. అందుకే మనం అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. 2 మినిట్స్ 3 మినిట్స్కి అలాగా కలుపుతూ ఉన్నాము అంటే మనకి అడుగు పట్టేయకుండా ఉంటుంది. ఇలా నీట్గా కలుపుతూ ఉండాలి. చూసారా, చింతపండు కూడా ఎలా ఉడికిపోయిందో. చింతపండు ఇంకా టమాటా ఈ విధంగా బాగా ఉడికిపోవాలి. మనం వీడియోలో చూస్తున్న విధంగా టమాటాలు, చింతపండు బాగా మగ్గిపోవాలండి. ఇలా వాటర్ అంతా చిక్కబడిపోవాలి. టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇలా దగ్గరగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిక్కగా అయిపోయే వరకు మనం ఈ టమాటాని మగ్గించుకోవాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి టమాటా గుజ్జు అనేది చిక్కబడిపోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి. ఇంకో పక్కన మనం వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాం కదా, వాటినైతే ఇలా కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలండి. ఒక 10-15 మినిట్స్ తర్వాత ఈ టమాటా మిశ్రమం అనేది చల్లగా అవుతుంది కదా, అప్పుడు దీన్ని మనం అనేది మిక్సీ పట్టుకోవాలి. ఈ టమాటా మిశ్రమం అనేది బాగా చల్లగా అయిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలండి, లేదు అంటే మిక్సీ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఇంకా పచ్చడి కూడా బయటికి తుల్లిపోతుంది. అందుకనే బాగా చల్లారనివ్వండి. చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. కొంచెం క్వాంటిటీనే తీసుకొని మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దండి, కొంచెం కచ్చాపచ్చగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మొత్తాన్ని ఒక వెడల్పాటి బేషన్లోకి అయితే తీసుకొని దాంట్లోకి ఒక కప్పుడు కారాన్ని వేసేసుకొని ఇలా నీట్గా కారం అంతా మన పచ్చడిలోకి కలిసేటట్టు కలుపుకోవాలి. గరిటెతోనైనా కలుపుకోవచ్చండి. హ్యాండ్తో కలుపుకుంటే ఉండలు లేకుండా కారం అనేది నీట్గా కలుస్తుంది కదా. అందుకనే ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ అంతా సాల్ట్ వేసేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోవాలి. ముందుగా మనం కల్లుప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసుకుంటూ వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే వేసుకోవాలండి. ఒక కప్పుడు కారం తీసుకున్నాం కాబట్టి ఒక 1/2 కప్ అంతా సాల్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ రెండింటిని బాగా పచ్చడిలో కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా ఉప్పు కారం అనేది బాగా కలిసే వరకు కలిపేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చడి కలర్ అనేది మనం తీసుకున్న కారం బట్టి ఉంటుందండి. కారము ఎంత రెడ్గా ఉంటే పచ్చడి కలర్ కూడా మనకి అంత కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని దాంట్లోకి ఒక 1.5 కప్ అంతా ఆయిల్ పోసుకోవాలి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ నా దగ్గర ఉంటే అదే తీసుకున్నానండి. మీ దగ్గర పప్పుల నూనె కానీ లేదు పల్లీల ఆయిల్ ఉంటే తీసుకోవచ్చు. నువ్వుల నూనె అయితే టేస్ట్ బాగుంటుంది, ఇంకా పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఈ ఆయిల్ వేడిగా అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న పోపులు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే ఎండుమిర్చి, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇలా వేసుకున్నాను. వేసుకొని బాగా వేగనియ్యాలండి. వెల్లుల్లి రెబ్బలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా వేయించుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు అనేది రెడ్ కలర్గా అయిపోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా కచ్చబచ్చగా దంచుకోవడం వలన మనకి పచ్చడిలో ముక్కలు అక్కడక్కడ వెల్లుల్లి ముక్కలు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి. వెల్లుల్లి రెబ్బలు కలర్ మారినాక దీంట్లోకి కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన దాంట్లో కొంచెం ఇంగువ అయితే వేసేసుకుంటున్నాను. ఒక చిటికెడంతా ఇంగువ అయితే సరిపోతుంది మనకి టేస్ట్ కోసం. ఇలా వేగిన పోపులో మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి మిశ్రమాన్ని వేసి బాగా వేయించుకోవాలండి. మనం ముందుగా టమాటా మిశ్రమంలోకి ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఇలా ఆయిల్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టొద్దు, కింద అడుగు పట్టేస్తుంది. మనం సిమ్లో అయినా లేదు మీడియం ఫ్లేమ్లోనైనా పెట్టుకొని ఈ టమాటా మిశ్రమాన్ని బాగా ఈ ఆయిల్లో ఉడికించుకోవాలండి. అప్పుడే మనకి ఈ పచ్చడి అనేది నిల్వ ఉంటుంది 6 months వరకు. అలాగా బాగా ఉడకలేదు అంటే మనకి పచ్చడి చెడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఒక 20 minutes పాటు ఈ పచ్చడిని ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఉడికించుకోవాలండి, లేదు అంటే అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టేసింది అంటే కలర్ చేంజ్ అయిపోతుంది పచ్చడిది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి అనేది. మనము కలర్ చేంజ్ అవ్వకుండా కలుపుకుంటూ ఉండాలి. ఓకేనా. ఇలా కలుపుకుంటూ ఒక 15 minutes పాటు అయితే ఉడికించుకోవాలి ఆయిల్ మొత్తం ఇలా పచ్చడికి పట్టే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. చూసారా ఆయిల్ అంతా మన పచ్చడికి ఎలా పట్టేసిందో. ఇలా ఆయిల్ అంతా మన పచ్చడికి పట్టే వరకు బాగా ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వాలండి. బాగా చల్లగా అయిన తర్వాత ఒక జాడీలోకి కానీ గాజు సీసాలోకి కానీ వేసి పెట్టుకున్నాము అంటే ఒక 4 నెలల పాటు బయట ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 6 నెలల పాటు నిల్వ ఉంటుందండి. ఓకే, ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.